ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరము ఆగస్టు నెల సనాతన సారథిలో గురు దైవము అనేటువంటి వ్యాసం నుండి కొంత భాగం చేసుకుందాం. సాయిరామ్. గురు పౌర్ణమి పర్వదినము దేహాత్మ బుద్ధితో బాధపడే మానవులకు దేహి యొక్క నిజ స్వరూపము తెలుపు దినము. ఆధ్యాత్మిక మార్గంలో ఆసక్తి లేని వారికి దానిలో జరిగే ఆనందానుభవమును బోధించి ప్రోత్సహించే దినము. నానా రూపంలో నానా దేశీయులు గుర్తించి ఆదరించి ఆరాధించే దైవ స్వరూపము ఏకమైనటువంటి సత్యస్వరూపమే అని తెలిపే దినము. అరుణోదయము కాగానే వేడి వెలుతురు రెండు లోకానికి ప్రాప్తించును కదా. అట్లానే గురు పౌర్ణమి హృదయమును ప్రకాశించిన మానవ జాతికి శాంతి భద్రతలు కలుగును. దేహం నేడు రేపు కులును, జాతస్య మరణం ధ్రువం, ఇది మాత్రం నిశ్చయం. అయినను మానవులు దానిని శాశ్వతమని తలంచి వస్తువాహముల కొరకు, ఆహార విహారముల కొరకు, కీర్తి పదవుల కొరకు ప్రాకులాడుతూ వాటి నుంచి తృప్తి చెందక ఆశ నిరాశ ద్వంద్వములు పడి బాధను అనుభవించరు. మరణ చింత ఆధ్యాత్మకు పునాది. అది అమంగళ కాదు, మంగళకరమైన సోపానము. యమధర్మరాజు తన కర్తవ్యమును తూచా తప్పక దయా దాస్యము లేక నిర్వహించును. అయితే మృతి లేకుండా చేసుకునవలను, అదే జీవితమునకు సార్థకము. యాజ్ఞవల్క్యునితో మైత్రి అడిగింది కూడా ఇదే. ఆస్తిపాస్తుల వల్ల అమృతత్వము లభించునా అని. చిత్తమును సర్వేసిన నిలుపుటకు విత్తము సహాయమిచ్చునా అని. కఠోపనిషత్తులోని నాచికేతుని యొక్క కథను ఆలకించండి. యమునితో ఆయన జరిపిన సంభాషణలో అమృతత్వమును పొందే సాధన గురించి ప్రశ్నించినాడు కదా. ప్రహ్లాద బాలుడు తన తోటి పిల్లలతో చర్చించిన విషయం కూడా ఇదే. బుద్ధుడు మృతి చెందిన ఒక మనిషి దేహమును చూచిన తక్షణమే మృత్యుదేవతను జయించే విధానమును వెతుకుటకు వెళ్ళినాడు. కాన ప్రతి మానవుడు మరణం నుంచి తప్పించుకునే ప్రయత్నము చేయవలను. ఈ ప్రయత్నములకే సాధన అని అందురు. దీన్ని బోధించేవారే నిజ గురువులు. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.